ఇతను అడుగుతారనమాట సంతం చక్రవర్తి, ఏమని నేను మీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వెళ్ళి అడుగుతారు. అడగగానే అతను అంటారు, నాకు ఏమీ అభ్యంతరం లేదు, అందరి కూతురికి ఎలా పెళ్లి చేస్తారో ఒక తండ్రిగా నేను కూడా అలాగే నా కూతురికి పెళ్లి చేస్తాను, కానీ ఏంటి ఒక షరతు పెడతాను, ఏంటంటే నీకు ఆల్రెడీ ఒక పెళ్ళి అయింది కదా, ఫస్ట్ పెళ్ళి. ఆ పెళ్ళిలో మీకు ఒక పుత్రుడు ఉన్నాడు కదా, ఆ పుత్రుడికే మీరు రాజ్యాన్ని అప్పగిస్తారు, కానీ అది అలా జరగకూడదు. ఏం జరగాలంటే నా కూతురికి పుట్టిన కుమారులే నీకు రాజ్యానికి అధిష్ఠించాలి అని చెప్పి షరతు పెడతారు. కానీ గంగాదేవి పుట్టిన పుత్రుడికి దేవవ్రతుని అతన్ని తక్కువ చేసినట్టు ఉంటుందని వెంటనే సంతం చక్రవర్తి వెనక్కి వచ్చేస్తారు, హస్తినపురానికి వచ్చేస్తారు. హస్తినపురానికి వచ్చేసిన తర్వాత ఎప్పుడు దిగులుగా ఉంటారన్నమాట. అప్పుడు దేవవ్రతుడు వాళ్ళ మంత్రులు అందరినీ అడుగుతారు. అడిగితే అప్పుడు యమునా నదిలో నేను ఇలాగా మీ తండ్రి గారు ఇలాగా చూశారు, ఒక కన్యని సత్యవతిని, ఆవిడ సత్యవతి, ఆవిడని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు. మంత్రులు అందరూ చెప్తారనమాట వాళ్ళ నాన్నగారు ఎలా అనుకుంటున్నారని. వెంటనే భీష్ముడు అంటే దేవవ్రతుడు అక్కడికి వెళ్ళి అడుగుతారనమాట. ఏమని ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి వెంటనే అడుగుతారు, ఇలా మా నాన్నగారిని ఇలాగా మీ కూతురికి సత్యవతి గారికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అనుకుంటారు. కానీ అతను చెప్తారన్నమాట, షరతు